హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ డాటర్ రాజా వ్లాగ్స్. థంబ్‌నెయిల్ చూసారుగా మీకు అర్థమై ఉంటది. మా పాప ఫేర్‌వెల్ పార్టీకి భరతనాట్యం వేసిందనమాట. తన మేకప్ ఇలా చేసింది. క్లాసికల్ భరతనాట్యం అంటే తనకి చాలా ఇష్టం అన్నమాట. అందుకే నేర్చుకుంటానంటే వాళ్ళ క్రాఫ్ట్ టీచరే వాళ్ళకి డ్యాన్స్ టీచర్ అనమాట. ఆవిడ చెప్పారంట స్టెప్స్ ఎలా వేయాలనేసి. అలాగా స్టెప్స్ నేర్చుకుందనమాట. తను వాళ్ళ ఫ్రెండ్ కలిపి యూట్యూబ్లో నేర్చుకున్నారు ఇద్దరును. ఇద్దరు చాలా బాగా చేశారని వాళ్ళ టీచర్స్ అన్నారు. బాగా నేర్చుకున్నారు ఇద్దరు. ప్రాక్టీస్ అయ్యారు దాని గురించి. 1 మంత్ నుంచే ప్రాక్టీస్ అయిపోతుంది ఈ అమ్మాయి. తను తన ఫ్రెండ్ కలిపి ఇద్దరు కూడా ప్రాక్టీస్ అయ్యారు. కాస్ట్యూమ్స్ కూడా సెట్ అయ్యాయి అలాగా. శ్యామ్ సింగరాయ సినిమాలో ప్రణవాలయ్య సాంగ్కి వేసిందనమాట. ఆ కాస్ట్యూమ్స్ నేనే యూట్యూబ్లో చూసి తనకి శారీ కట్టానమాట. స్కూల్లో టీచర్స్ అందరూ అడిగారట ఎవరు కట్టారు చాలా బాగా కట్టారు అని అన్నారట. ఆ డ్యాన్స్ గురించి తను ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తుంది. అందుకే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇద్దామని నాకు ఫస్ట్ టైమే ఆ శారీ కట్టడం రాదు. తన మీద ట్రైల్ వేసానమాట. స్కూల్లో టీచర్స్ అందరూ సూపర్గా ఉంది బాగా చేశారు అనేసి అన్నారనమాట. ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ ఎప్పటి నుంచో చేస్తుంది. కొంచెం భరతనాట్యం స్టెప్స్ కదా, అందుకు తను ఎప్పటి నుంచో చేస్తుంది. తను కలిసి నేర్చుకున్నారు ఆ సాంగ్. తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా చేసింది. తనకి కూడా శారీ నేనే కట్టాల్సి వచ్చింది. అది తొందరగానే అయిపోయింది. తొందరగానే కట్టగలిగాను అనమాట. ఫేర్వెల్ పార్టీకి తనే స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. ఆ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ముందు రోజే తను ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటుంది. అందుకే సెట్ చేసుకుని తనే స్పెషల్ అట్రాక్షన్గా ఉండాలనేసి శారీ కూడా నాకు కట్టడం రాకపోయినా సరే యూట్యూబ్లో చూసి కట్టాను, కానీ బాగానే వచ్చింది. మేకప్ అది కూడా బాగానే సూట్ అయింది తనకి. డ్యాన్స్కి తగినట్టే చాలా బాగా వచ్చిందనమాట. అలా డ్రిల్ టీచర్ కూడా బాగా కట్టింది. డ్యాన్స్ చేస్తే టీచర్కి తెలియదు కావాలా, అందుకే డ్యాన్స్ సాంగ్కి తగినట్టే తను కొన్ని స్టెప్స్ వాళ్ళ స్కూల్లో టీచర్ చెప్పారంట, క్రాఫ్ట్ టీచరు. ఆ స్టెప్స్ కొన్ని నేర్చుకుంది. యూట్యూబ్లో కొన్ని చూసి నేర్చుకుందనమాట. తనకి క్లాసికల్ అంటే ఇష్టం, అందుకే క్లాసికల్ వేసింది తనకి బాగా నచ్చిన డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ అనమాట. అందుకని నేర్చుకోవాలనే ఆలోచనతో ఈ స్కూల్లో పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంది. తన కోరిక ఈ రకంగా నెరవేరింది. స్కూల్లో టీచర్స్ కూడా తను డ్యాన్స్ వేస్తుందని తెలియదు అనమాట. డ్రిల్ టీచర్ కూడా డ్యాన్స్ వేస్తుందా ఏంటి అని అడిగారు అనమాట. ఏమో డ్యాన్స్ వేయగలనో వేయలేనో, ఫస్ట్ టైం కదా కొంచెం స్టేజ్ ఫియర్ అనిపించింది. ఫస్ట్ టైము డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ స్టేజ్ ఫియర్ అనుకుంది, కానీ బాగానే చేసింది. ఏ ఫియర్ లేక చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.